జగన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే. గత సంవత్సరంన్నర సమయం నుంచి అసెంబ్లీకి డుమ్మా కొట్టాడు. కాలేజీలకి స్కూళ్ళకి కూడా ఏ రోజు వెళ్ళిన దాఖలు లేవు. అదేవిధంగా అసెంబ్లీకి కూడా రాకుండా లాస్ట్ బెంచ్ పర్సన్ లాంటి వ్యక్తి. మా స్పీకర్ గారు కానీ ఉప స్పీకర్ గారు కానీ అసెంబ్లీకి రాకపోతే రూల్స్ అండ్ కండక్ట్ ప్రకారం ఎమ్మెల్యే పదవులు పోతాయని హెచ్చరించిన మీదట వాళ్ళు ఎక్కడైతే మళ్ళీ ఎమ్మెల్యే పదవులు పోతే ఆ 11 కూడా మేము గెలవలేమని 11 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అసెంబ్లీకి వచ్చిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి 11 నిమిషాలే 11 మంది ఎమ్మెల్యేలని 11 నిమిషాలే అసెంబ్లీలో గడిపి ప్రజా సమస్యల్ని ప్రస్తావించకుండానే ఒక షికారు యాత్ర చేశాడు. ఇటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి అనర్థం. కాబట్టే వాళ్ళ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చారు. ఈ వేషాలు చూస్తే ఆ 11 సీట్లు కూడా ఇవ్వమని రాష్ట్ర ప్రజలు చాలా ఘంటాప్రదంగా అనుకుంటున్నారు. చక్కటి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ పండగ వాతావరణం చేసుకుంటున్నారు. ఈ పండగ ప్రతిరోజు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టే సైకో జగన్ రెడ్డి ప్రజలు ఆనందంగా ఉండటం ఇష్టం లేక రకరకాల విన్యాసాలు చేస్తా, అసభ్యకరమైన భాషలు వాడుతా, ప్రజలని రెచ్చగొడతా, ప్రజల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు గడిపిన జగన్కి రేపు పులివెందుల్లో కూడా పరాజయం తప్పబోతుందని తెలియజేసుకుంటా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే వచ్చే ఎలక్షన్ సమయానికి ఆ పులివెందుల సీటు గెలవడానికైనా ప్రజలు ఛాన్స్ ఇస్తారేమో అని ఆలోచించుకోమని మరొక్కసారి తెలియజేసుకుంటూ తప్పకుండా అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష హోదా కూడా లేదు. వచ్చి ప్రజా సమస్యల మీద తమకు తెలిసిన మీద పోరాడాలని జగన్ రెడ్డికి మరొక్కసారి మేమందరం కోరటం జరుగుతుంది. థ్యాంక్ యూ.